సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే రవితేజ గారి బర్త్డే వస్తుంది కదా. సో దానికోసం ఒక సింపుల్ బ్యానర్ తీశాను. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి. సో ఇలా మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. సో మనకి ఎంత తక్కువ సమయంలో చేసేసాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ న్యూట్రల్ డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత మనకి డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. ఇమేజ్ సైజ్ కాకుండా ఇక్కడ మనకి ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే నేను ఇచ్చిన బ్లర్ ఇమేజ్ తీసుకోండి. నేనైతే బ్లర్ ఇమేజ్ ఇచ్చాను కదా, సో ఆ ఇమేజ్ తీసుకోండి. సో ఆ ఇమేజ్ ఇదేనమాట. దీని ఏం చేస్తారంటే మనకి 16:9 పెట్టుకోండి. 16:9 పెట్టుకొని దీని ఏం చేస్తారంటే ఇలా మీకు అడ్జస్ట్మెంట్ చేసుకుని మీకు ఎలా కావాలనుకుంటున్నారు, ఎలా పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నాకు టిక్ మార్క్ వేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం చూసుకోండి, ఇక్కడ రవి అన్న పెద్ద ఇమేజ్ రావాలి, ఇక్కడ చిన్న ఇమేజ్ రావాలి, ఇక్కడ ఫోటో, ఇక్కడ మన ఫొటోస్ రావాలి, ఇక్కడ ట్యాగ్ రావాలి, ఇక్కడ హ్యాపీ బర్త్డే అని రావాలి, ఇక్కడ రవి అన్న హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు, ఇక్కడేమో కొటేషన్ ఒకటి. సో ఇవన్నీ తీసుకొని మనం ఎడిటింగ్ కంప్లీట్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనం ఇమేజెస్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మనకి ఫోటో రూమ్ అనే యాప్ ఉంటుంది. సో యాప్లో నేను ఇమేజ్ తీసుకున్నాను. సో దీని అయితే కొంచెం క్రాప్ చేసుకొని ఇక్కడ మనకి ఫోటో రూమ్ ఉంది కదా, సో దీని అయితే చిన్న చేసుకున్నాను, ఎందుకంటే మనకి చిన్నగా కావాలి కాబట్టి. సో నేను కొంచెం చిన్న చేసుకున్నాను చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకొని ఇక్కడ మళ్ళీ పిక్సార్ట్లోకి వెళ్తున్నాను. పిక్సార్ట్లోకి వెళ్ళిన తర్వాత రవాణా ఇమేజ్ ఇంకో తీసుకున్నాను. సో వచ్చేది ఏంటంటే మనకి ఇక్కడ ఇది ఏంటంటే అడ్జస్ట్మెంట్లోకి వెళ్తున్నాను. శాచురేషన్ 0 పెట్టుకున్నాను. బ్రైట్నెస్ కొంచెం తగ్గించుకున్నాను, కొంచెం డార్క్ కనిపించడం కోసం. దీని ఏం చేస్తారంటే మీకు ఎంత కలగకుండా అక్కడ పెట్టుకొని సో కొంచెం చిన్న చేసుకున్నాను. చిన్న చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత చూడండి, మనకి ఈ షోల్డర్ అనేది ప్యాంట్ కలిసిపోయేటట్టు ఉండాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చూశారు కదా నాకు అయితే కలిసిపోయిందో, ఇలా కలిసిపోయేటట్టు చూసుకోండి. సో తర్వాత మీరు ఇలా పెట్టుకున్న తర్వాత సో చూడండి, నేను కొంచెం కింద కనుక్కున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఆ ఇమేజ్ కానీ కింద పంపించుకోండి. ఇలా ఇక్కడ చూశారు కదా, ఇక్కడ తొక్కలా పడుతుంది, తొక్కలని ఇలాగంటే కిందకు వచ్చేస్తుంది అన్నట్టు. తర్వాత ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ఏం చేస్తారంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, చిన్నగానో పెద్దగానో మీ ఇష్టం అన్నమాట. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఆ షోల్డర్ అనేది ఖచ్చితంగా ఫిట్ అయిపోవాలి అక్కడ. అప్పుడైతే మనకి నీట్గా కనిపిస్తుంది, కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఉంటాయి కదా, ఎన్ని యాడ్ చేసుకొని ఇక్కడ మీ ఇక్కడ రవణ జన్మదిన శుభాకాంక్షలు రవణ ఎన్ని తీసుకొని ఇలా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఉంటుంది. తర్వాత నేనైతే ఫోటో రూమ్లో ఎడిట్ చేసి పెట్టుకున్న ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. ఆ ఇమేజ్ అనమాట ఇది. సో ఇదనమాట నేను రెండేస్తాను, మీరు వచ్చారు కదా ఏదైనా పెట్టుకుని. ఒకటేమో మోషన్ బ్లర్, ఒకటేమో గాసిన్ బ్లర్, రెండు బ్లర్ ఉన్న ఇమేజ్ వేసేస్తాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకొని దీనైతే ఇలా కిందకి అనుకుంటున్నాను, బాగుంటుంది అనమాట. తర్వాత ఇక్కడ మనం హ్యాపీ బర్త్డే అని తీసుకొని ఇక్కడ ఫొటోస్ అన్ని తీసుకొని ఎడిట్ చేసి కంప్లీట్ చేద్దాము. టెస్ట్ క్లిక్ చేసుకొని దీని ఏం చేస్తానంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే అని తీసుకొని ఒక క్లిక్ తీసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఉంటాయి కదా, ఇదో ఫాంట్ మీ ఇష్టం అన్నమాట, మీ ఇష్టం ఫాంట్ తీసుకోండి. సో నేనైతే ఈ ఫాంట్ తీసుకున్నాను. ఏ ఫాంట్ అయినా పర్లేదు, మీరు ఇచ్చిన ఫాంట్ ఏదైనా పర్లేదు. ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీని ఆపర్చునిటీ తగ్గించుకుంటున్నాను, ఒక 40 పెట్టుకున్నాను. దీని ఏం చేస్తానంటే ఇలా కింద కనుక్కుంటే మనకి ఈ టైప్ వస్తుంది. సో దీనైతే ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ పెట్టుకొని ఇంకా మనం ఫాంట్లు ఇక్కడ ఫాంట్లో డిఏ ఫాంట్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఉంటాయి ఆ ఫాంట్స్ అనేవి, మీరు నచ్చిన ఫాంట్ తయారు చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఇంకా థిక్నెస్గా ఉన్న ఫాంట్ అయితే తీసుకోండి. నేనైతే ఇంకోటి తీసుకున్నాను. సో ఆ ఫాంట్ అయితే నేను ఇవ్వడం లేదు, అది మనకి ఫాంట్లో ఉంటుంది, గూగుల్లో కూడా ఉంటుంది. చూడండి, ఫాంట్స్ అని కొడితే వచ్చేస్తాయి అనమాట. మీకు ఆ ఫాంట్స్ అని డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దీన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంకా జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ మనం యాడ్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చూసారు కదా నీట్గా వచ్చిందో. సో మళ్ళీ ఇంకా మనం షేప్స్ అని యాడ్ చేసుకోవాలి. షేప్స్ ఏం లేదు, ఇలా క్లిక్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని రెడీ సార్ చిన్న చేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకొని దీంట్లోకి ఏం చేస్తారంటే మన టెక్స్చర్లోకి వెళ్ళిన తర్వాత ఇమేజ్ క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడండి పిక్చర్స్లోకి వెళ్తున్నాను. పిక్చర్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు నచ్చిన ఇమేజ్ తీసుకొని నేను రవణ ఇమేజ్గా ఇది తీసుకున్నాను, మన నాగార్జున గారి ఇమేజ్ తీసుకున్నాను. అది ఏ సైజులో చూసుకోండి, మనం క్రాప్ చేసిన ఇమేజ్ ఏ సైజులో ఉంది అనుకుంటే ర్యాండమ్ చూసుకొని ఎక్కువ ఉండదు. నేనైతే 3:4 అనుకుంటున్నాను. 3:4 తీసుకున్న తర్వాత దీనైతే ఇలా పెట్టుకొని దీన్ని కొంచెం చిన్నగా చేసుకున్నాను. చిన్నగా చేసుకున్న తర్వాత మనకేంటంటే ఓన్లీ ఫుల్ కాదు, హాఫ్ చాలు. టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. తర్వాత మనకైతే ఫిట్ అయితే ఖచ్చితంగా రాలేదు, చూశారు కదా. నేనేం చేస్తానంటే ప్లేస్మెంట్ తీసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు. తర్వాత స్ట్రోకు ఇది వైట్ ఇచ్చుకోండి.
వైట్ ఇచ్చుకుంటూ బాగుంటుంది. నేనైతే వైట్ ఇచ్చుకున్నాను. పెట్టుకున్న తర్వాత షాడో కూడా అప్లై చేసుకోండి. ఇది కొంచెం ఒబాయిస్ తగ్గించుకున్న తర్వాత మీరు ఎక్కడ కాకుండారో అక్కడ పెట్టుకోండి. ఇట్లాంటివి మీకు నచ్చక ఎన్ని పెట్టుకుంటారో అని పెట్టుకోండి. ఇది చూడండి, నేనైతే ఇటు మూడు రావాలని నా ఉద్దేశం అనమాట. సో అటు మూడు రావాలని నా ఉద్దేశం. చూసారు కదా నీట్గా వచ్చినాయి. ఇట్లా మీరు ఇన్ని కాదు, మీరు ఎక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కాకపోతే ఎక్కడ పెట్టుకోవచ్చు. సో చూసి కదా నీట్గా వచ్చింది. సో ఎడిటింగ్ అయితే ఇది గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.